సురేఖ గారిపై ఈ మధ్యలో మన సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ స్క్రోలింగ్ చేస్తున్నారని మేము మహిళా కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటే, ఎవరైతే స్క్రోలింగ్ చేస్తున్నారో చేపిస్తున్నారో వాళ్ళ కుటుంబంలో కూడా ఒక అక్క, చెల్లె, అమ్మ అనే తల్లి అని ఉన్నారు. వాళ్ళను కూడా మీరు ఒకటి అది మరిచిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా స్క్రోల్ చేయాలనుకుంటే సోషల్ మీడియా అనేది మనం ఇంత డెవలప్ అయిన దాన్ని ఇక్కడ మనం నింగికి ఎదిగేంత వరకు కూడా డెవలప్ అయినాం తప్పించి ఒక మహిళని కించపరిచే విధంగా ఈ విధంగా పోస్ట్ పెట్టించిన వాళ్ళని పెట్టే వాళ్ళని కింద కూడా వాళ్ళకు కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టినప్పుడు కనీసం మీరు కూడా దాన్ని మా ఇంట్లో ఒక మహిళ ఉంది, ఒక తల్లి ఉంది అనే ఆలోచన విధంగా చేయాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇంకొక విషయం కూడా, ఎప్పుడైనా బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎప్పుడైనా మహిళలు అంటే చిన్న చూపే. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా నియమించిన దాఖలాలు లేవు. అదేవిధంగా స్త్రీలకు సంబంధించి శిశు సంక్షేమ శాఖకు కూడా మహిళా మంత్రిని నియమించిన దాఖలాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు. అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం మాలాంటి మహిళలకి ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అలాంటి దానివి కూడా కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన అసభ్యకరమైన పోస్టులు పెడుతూ దానికి కేటీఆర్ గారు బ్రేక్ డాన్సులు అని చెప్పేసి మీరు స్పందిస్తారా? ఏ విధంగా స్పందిస్తారు? దాన్ని మాలాంటి ఎంతోమంది మధ్యతరగతి మహిళలకి ఉచిత బస్సు అనేది మా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొండా సురేఖ గారి పైన ఒక మహిళ అలా మేము రాజకీయంలోనే మహిళలని 50% ఉన్నవాళ్ళం, మేము జనాభాలో 50% ఉన్నవాళ్ళం. అన్నిటికీ ఎదగాలంటున్నారు, అన్ని డిపార్ట్మెంట్లలో అన్నిట్లలో మహిళలు ముందుకు రావాలని చెప్తున్నారు. కానీ ఇలాంటి పోస్టుల ద్వారా ఎవరు వస్తారు? ఎవరు కూడా అందరూ కూడా మీరు పెట్టే అనుకోకుండా జరిగే సంఘటనలు కూడా మీరు కొండా సురేఖ పైన పెట్టిన పోస్టులకు మీరు వెంటనే క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఇంకొక విషయం కూడా, కేటీఆర్ గారు దీన్ని సమర్థించుకుంటున్నారు. ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? మీరు ఎలాంటి మీ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టకుంటే స్పందించాలి కదా, ఎందుకు స్పందిస్తలేరు ఈ విషయం మీద? మేము ఒకటే మహిళా కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేసేది ఒకటే, కరీంనగర్ జిల్లా నుంచి మీరు బహిరంగంగా మా మంత్రివర్యులు కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న.